ఈరోజు జామకాయలతో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. చేసేద్దాం రండి. ఇంకా నార్మల్ కర్రీలాగా అన్నీ ఇంకా ఆనియన్స్ అండ్ టమోటో ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇంక ఈ జామకాయలు కూడా కట్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. పక్కన ఊరికనే అన్నానులేండి, జామకాయ అయితే కాదు. ఐ నో మీకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది. నేను కొంచెం లేట్గా రివీల్ చేశాను. ఇంక ఇది అయితే సీమ వంకాయ ఆర్ బెంగళూరు వంకాయ అంటే నాకు సరిగ్గా గుర్తులేదు, ఏదో పేరు చెప్పారు, బట్ వంకాయ బ్రీడ్ అని అన్నారు. ఇంక నాకు ఇదైతే సేమ్ ఇంకా వానపకాయ ముక్కల్లా అనిపించాయి. అండ్ పీస్ అండ్ మధ్యలో ఒక చిన్న సీడ్ అయితే ఉంది. సేమ్ ఆనపకాయకి ఎలా ఉంటుందో పిక్ అలా ఉంది. ఇంకా కర్రీ చేసేస్తున్నాను. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదండి బాబు ఇలాంటి కొత్తగా అయితే ట్రై చేయడానికి. ఇంకా మా ఆయనకి ఇలాంటివి అంటే అంత ఇంట్రెస్ట్. వచ్చినప్పటి నుంచి తిరుపతిలో చూసారు ఇవి తీసుకుందాం అంటే లాస్ట్కి ఇప్పుడైతే నేను ఓకే చెప్పాను. కానీ ఇవి వండిందే లేదు. అప్పుడే 2 వీక్స్ అయిపోయింది తెచ్చి. ఇంకా 2 డేస్లో కుళ్ళిపోతాయి అనగా అప్పుడైతే తీసాను అనమాట. అప్పుడు వచ్చింది ముహూర్తం. ఎందుకు ఇప్పటి వరకు తీయలేదంటే ఉన్న కూరగాయలన్నీ వండేసేదాన్ని. బట్ ఈరోజు చూస్తే ఫ్రిడ్జ్లో ఏ కూరగాయ లేదు. ఇంకా తప్పక ఇది వండాల్సి వచ్చింది. ఎలా ఉంటుంది ఏంటో అని భయపడుతూనే ఉన్నాను. ఇంక ఇదంతా వంట అయితే ప్రాసెస్ అయిపోయింది. ఫస్ట్ మా హస్బెండ్కి పెట్టాను, ఎందుకంటే తన కోరిక మరికే ఉండాను కదా. తను బాగుంటే మళ్ళీ మనం తిందామని ప్రయోగం అంతా తన మీద ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చూసి భయపడ్డాను. కానీ కర్రీ అయితే బాగుందండి, తినొచ్చు, పర్లేదు. సబ్స్క్రైబ్.